అమ్మా ఏసీ ఎవరండి మీరు? అమ్మా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతారా? నీకు ఆకలి అయితే నేనే అన్నం పెట్టలేదా? 3 రోజులైంది అమ్మా, అక్కడ చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి అమ్మా. మా ఇంటి సత్రం అనుకున్నావా అందరికి అన్నం పెట్టడానికి? అలా అనకండి అమ్మా, దయచేసి కొంచెం అన్నం పెట్టండి అమ్మా. ఏమయ్యా బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఈ రోజు మా ఇంటికి ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నాడు. అతను వచ్చేసరికి మీరు ఉండకూడదు. పోయి పెట్టండి. నాకంతా వస్తే అన్నం కూడా పెట్టకుండా తిట్టి పంపించింది. ఏసీ అనుకున్నా స్టోర్ వచ్చాడు. అవును మర్చిపోయాను, స్టవ్ పై పెట్టిన మటన్ కర్రీ ఉడికిందో లేదు. అబ్బా వాసన అదిరిపోయింది. ఈరోజు చూసుకో ఇంకా. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఏసీ వచ్చేటాడు. నా ఫేస్ చూసుకోవాలి ఎలా ఉందో. హలో, నేను చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాను. ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చా? అబ్బా ఏంటయ్యా అందరూ ఈరోజు ఇలా తగిలారు. ఈ వీధి ఇల్లులు ఉన్నాయి, అందరూ మా ఇంటికి రావాలా? వెళ్ళకండి. అలా అనకండి, నేను చాలా అలసిపోయాను, ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నాను. నీకు ఒకసారి ఎంత అర్థం కాదయ్యా? స్థలం లేదు, అయినా నీకెంత స్థలం ఇస్తారు? ముక్కు మొక్క తీరు పెడితే ఎలా ఇవ్వమంటావు? వెళ్ళి ఇక్కడ వచ్చి. ఏంటో ఈరోజు ఎవరి మొహం చూసానో ఏంటో అందరూ ఇలా తగిలారు. ఈజీ ఇంటికి వచ్చేసరికి వీళ్ళంతా కనిపిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? ఆయన ఎలా ఫీల్ అవుతాడు? చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. ఛీ! ఈసారి ఖచ్చితంగా ఈజీగా వచ్చి ఉంటాడు. కొంచెం చూసుకుని వెళ్ళాలి అందరూ. అమ్మా మాయా, ఎవరమ్మా నువ్వు? నేనమ్మా పక్క ఇంట్లో ఉంటాను కదా. మా ఇంటి పక్కన ఉంటావు? నేను ఇప్పుడు చూడలేదు నేను. అలా అంటావేంటమ్మా? నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, కొంచెం మెడిసిన్ ఉంటే ఇవ్వమ్మా. అయ్యో మీరంతా ఏంటమ్మా నాన్నని కనపడ్డావు? నీకు మెడిసిన్ ఇవ్వడానికి నేను ఇంట్లో ఉన్నానా? అసలు ఈ రోజు ఏసీ మా ఇంటికి వస్తున్నారు. అది నీకు ఎన్నిసార్లు చెప్పి అర్థం కావట్లేదు. ఎవరో ఒకరు ఏదో ఒక్క పెట్టి మా ఇంటికి వస్తూనే ఉన్నారు. అది కావాలి, ఇది కావాలి, ఇది పోయింది, అది పోయింది అని. నీకు ఎలా కనిపిస్తున్నాను? నీకు సహాయం చేసే వాళ్ళ కనిపిస్తున్నాను ఇక్కడ ఏమైనా? అలా అనకమ్మా, చాలా సరిగా ఉంది. కప్పుకోవడానికి ఏదైనా ఇవ్వమ్మా. మా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తావో వెళ్ళవు ఇక్కడ నుండి? ఏంటి ఈసీ ఇంకా రాలేదు? తొందరగానే వస్తానన్నారు. ఒకసారి ఈసీ ఫోన్ చేస్తాడు. హలో ఈసీ అదే వస్తానన్నారు, ఇంకా రాలేదు. మీకు వస్తే చేసిన వేడి బట్టలన్నీ చల్లారిపోతున్నాయి ఈసీ. ఇల్లంతా కూడా చాలా శుభ్రంగా చేశాను. మీరు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాను. ఎక్కడున్నారు ఈసీ? నేను ఈరోజు మీ ఇంటికి 3 సార్లు వచ్చాను. ఏంటి ఈసీయా? మీరు ఎక్కడ వచ్చారు? నేను ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను కదా. మీరు నాకు కనపడలేదు ఈసీయా? నేను వచ్చాను, కానీ నువ్వు నన్ను నిరాకరించావు. నేను మిమ్మల్ని నిరాకరించాను. ఇప్పుడు నేను ఒక్కరిని ఉంటేనే మీరు నాకు భోజనం పెట్టలేదు. పరదేశ మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరని ఉంటేనే మీరు నాకు వండలేదు. రోగిని ఉంటేనే మీరు నన్ను చూడరాలేదు. మిక్కిన ఎప్పుడైన మీరులో ఒక్కరికైనా మీరు విలాపం చేయలేదు. కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను.